జోసా కౌన్సిలింగ్లో ఐఐటీస్ ఎన్ఐటీస్తో పాటు ట్రిపుల్ ఐటీస్ కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది. ట్రిపుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టిఐస్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ప్రధానంగా ట్రిపుల్ ఐటీస్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి ట్రిపుల్ ఐటీస్ గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేక మంచి అవకాశాలు వదులుకుంటారు. అయితే ఈ ట్రిపుల్ ఐటీస్ గురించి యాక్చువల్లీ చాలామందికి క్లారిటీ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఐటీ అలహాబాద్ చూసుకుంటే ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ప్లేస్మెంట్స్ దే ఆర్ అట్ పార్ విత్ సెకండ్ జనరేషన్ ఐఐటీస్. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్ వరకు వస్తుంది. ట్రిపుల్ ఐటీ అలహాబాద్లో లాస్ట్ ఇయర్ యావరేజ్ ప్యాకేజ్ వాజ్ అరౌండ్ 25.3 lakhs ఇన్ సిఎస్సి అండ్ సిఎస్సి కాదు, సిఎస్సి అండ్ ఎలక్ట్రానిక్స్. వాళ్ళ దగ్గర సిఎస్సి ఉంటుంది, ఎలక్ట్రానిక్స్. సిఎస్సి కాదు, యాక్చువల్లీ వాళ్ళ దగ్గర ఐటీ ఉంటుంది, ఐటీ అండ్ ఈసీఈ. సో ఈ వీటిలో యావరేజ్ ప్యాకేజ్ వాజ్ 25.3 lakhs ప్లస్ highest was 1.21 CR and percentage of placement was 93%. 93% లాస్ట్ ఇయర్ అంటే మీరు ఇమాజిన్ చేయండి, చాలా ఐఐటీస్లో కూడా ఈ పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ లేదు. ప్లస్ రిక్రూటర్స్ చూస్తే ఆల్మోస్ట్ ఐఐటీస్కి వెళ్ళే రిక్రూటర్స్ అందరూ ట్రిపుల్ ఐటీ అలహాబాద్కి కూడా వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్, గూగుల్, Salesforce, Adobe, Samsung Research, ఇవన్నీ టవర్ రీసెర్చ్ అంటే క్వాంటిటేటివ్ ట్రేడింగ్ కైండ్ ఆఫ్ కంపెనీస్, ఆల్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ట్రిపుల్ ఐటీ అలహాబాద్కి వెళ్తాయి. సో ఈ మీరు చూస్తున్న చాయిసెస్లో మీరు ట్రిపుల్ ఐటీస్ కూడా కొంచెం సీరియస్గా ఇవ్వాలి. అఫ్కోర్స్ మిగిలిన ట్రిపుల్ ఐటీస్కి ట్రిపుల్ ఐటీ అలహాబాద్ అంత స్టేటస్ లేకపోయి ఉండొచ్చు, కానీ మీరు దేంతో కంపేర్ చేస్తున్నారో, మీరు ఏ ఎన్ఐటీస్తో కంపేర్ చేస్తున్నారో వాటితో చూసుకుంటే పర్హాప్స్ ట్రిపుల్ ఐటీలో మీకు మంచి అవకాశాలు ఉంటాయి. వీ విల్ డిస్కస్ దాట్. సో ట్రిపుల్ ఐటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది దెర్ ఆర్ అదర్ కైండ్ ఆఫ్ ట్రిపుల్ ఐటీస్, దాంతో కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటి ఆ ట్రిపుల్ ఐటీస్? ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఉంది, ట్రిపుల్ ఐటీ బెంగళూరు ఉంది, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ ఉంది, ట్రిపుల్ ఐటీ నయా రాయ్పూర్ ఉంది. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ చూస్తే ఇట్ ఈస్ నాట్ అ గవర్నమెంట్ ట్రిపుల్ ఐటీ. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అన్నది ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అది ఇట్ ఈస్ అట్ పార్ విత్ ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్ అండ్ దానికి కౌన్సిలింగ్ అన్నది వేరేగా ఉంటుంది, అడ్మిషన్ ప్రాసెస్ వేరేగా ఉంటుంది. దానికి 4-5 వేస్ యూ కెన్ టేక్ అడ్మిషన్. వన్ వే ఈజ్ త్రూ జేఈ మెయిన్. ఆ జేఈ మెయిన్కి అప్లికేషన్ నిన్నటితో క్లోజ్ అయిపోయింది, 20th May క్లోజ్ అయిపోయింది. తర్వాత యూజీఈఈ అని ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, దాని ద్వారా కూడా అడ్మిషన్స్ జరుగుతాయి. తర్వాత ఒలింపియాడ్స్ ద్వారా, తర్వాత బోర్డ్ ద్వారా, ఇలా కొన్ని దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెసెస్ ఫర్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్. కానీ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఇస్ అ ప్రైవేట్ ట్రిపుల్ ఐటీ, అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ట్రిపుల్ ఐటీ బెంగళూరు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లాగే ట్రిపుల్ ఐటీ బెంగళూరు ఈజ్ ఆల్సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అది కూడా ఒక ప్రైవేట్ ట్రిపుల్ ఐటీ అండ్ దానికి అడ్మిషన్ కౌన్సిలింగ్ కూడా వేరేగా అవుతుంది సెపరేట్గా. ట్రిపుల్ ఐటీ బెంగళూరు, ట్రిపుల్ ఐటీ బెంగళూరుకి ఇంకా అడ్మిషన్ ప్రాసెస్ ఈజ్ ఓపెన్. May 6th వాళ్ళ పోర్టల్ ఓపెన్ అయింది. ఇట్ ఈస్ గోయింగ్ టు గో అంటిల్ 10th June. సో మీరు 10th June వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది ప్రైవేట్ ట్రిపుల్ ఐటీ కాబట్టి మీకు ఎటువంటి రిజర్వేషన్లు ఉండవు. ట్రిపుల్ ఐటీ బెంగళూరులో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ వాజ్ 8,706. నన్ను అడిగితే ఈ గవర్నమెంట్ ట్రిపుల్ ఐటీస్ అంటే ట్రిపుల్ ఐటీ అలహాబాద్ వదిలేస్తే మిగిలిన వాటికన్నా ట్రిపుల్ ఐటీ బెంగళూరు ఈజ్ బెటర్. సో దట్ ఈస్ ట్రిపుల్ ఐటీ బెంగళూరు. నెక్స్ట్ వీ హ్యావ్ ట్రిపుల్ ఐటీ ఢిల్లీ. కాకపోతే ట్రిపుల్ ఐటీ ఢిల్లీ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ నడిపించేది. అది వాళ్ళ కౌన్సిలింగ్ విధానం వేరు. జేఏసీ అంటే జాయింట్ అడ్మిషన్స్ కమిటీ అని ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు చేసేది. దాని ద్వారా కౌన్సిలింగ్ జరుగుతుంది. దానికి ఆల్ ఇండియా కాదు, వాళ్ళకి బేసికలీ ఢిల్లీ డొమిసైల్ వాళ్ళకే వాళ్ళు సీట్లు ఇస్తారు. ప్రధానంగా నాన్ లోకల్స్కి 10 to 15% రిజర్వేషన్ ఉంటుంది. తర్వాత ట్రిపుల్ ఐటీ నయా రాయ్పూర్ అన్నది అది కూడా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నయా రాయ్పూర్. అది గవర్నమెంట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అండ్ ఎన్టీపీసీ కొలాబరేషన్తో అది స్టార్ట్ అయింది. దాంట్లో 35% రిజర్వేషన్ ఆల్ ఇండియా వాళ్ళకి 35%, మిగిలింది ఛత్తీస్గఢ్ వాళ్ళకి ప్లస్ ఎన్టీపీసీ ఎంప్లాయీస్కి ఉంటుంది. సో ఈ 35% మాత్రము జోసా కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. ట్రిపుల్ ఐటీ నయా రాయ్పూర్ ఆల్సో ఈజ్ అ రీజనబుల్లీ గుడ్ ట్రిపుల్ ఐటీ, కానీ అది
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్లోటెడ్ బై ఛత్తీస్గఢ్. అయితే మనం మాట్లాడుకునే ట్రిపుల్ ఐటీస్, జోసా కౌన్సిలింగ్ ద్వారా వచ్చే ట్రిపుల్ ఐటీస్ అన్నీ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నడిపించే ట్రిపుల్ ఐటీస్. అవి 5 ట్రిపుల్ ఐటీస్. అవి ఎక్కడున్నాయంటే అలహాబాద్, గ్వాలియర్, జబల్పూర్, కంచీపురం అండ్ కర్నూల్. ఈ 5 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా నడిపించేవి. ఇవి 5 ట్రిపుల్ ఐటీస్. అంటే వాళ్ళకి ఫండింగ్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే వస్తుంది. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు నడిపిస్తారు. తర్వాత ఇంకొక 21 ట్రిపుల్ ఐటీస్, 21 ట్రిపుల్ ఐటీస్ రన్ ఇన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ప్లేయర్స్ వీళ్ళందరూ కలిసి, అంటే ముగ్గురు భాగస్వామ్యంతో ఈ ట్రిపుల్ ఐటీస్ నడుస్తాయి. అవి 21 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. సో ఈ 21 + 5 26 ట్రిపుల్ ఐటీస్. ఈ 26 ట్రిపుల్ ఐటీస్ ర్యాంకింగ్ ఏ విధంగా ఉంటుంది, అది ఎన్ఐటీస్తో కంపేర్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అన్నది మనం ఇవాళ చూద్దాం. సో లెట్ us స్టార్ట్ విత్ ది టాప్ 10. ఈ టాప్ 10 ట్రిపుల్ ఐటీస్లో ఫస్ట్ నేను ఇందాక చెప్పాను కదా, ట్రిపుల్ ఐటీ అలహాబాద్ నన్ను అడిగితే ప్లేస్మెంట్స్ ప్రకారము అండ్ ఆల్సో క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్, క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ, క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి చూసుకుంటే ఆల్మోస్ట్ సెకండ్ జనరేషన్ ఎన్ఐటీస్ కూడా కాదు, సెకండ్ జనరేషన్ ఐఐటీస్తో సమానంగా ఉంటుంది. ఏది ట్రిపుల్ ఐటీ అలహాబాద్. ప్లేస్మెంట్స్ కూడా అదే విధంగా ఉంటాయి. కాకపోతే ఈ ట్రిపుల్ ఐటీస్ అన్నింటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి చిన్న ఇన్స్టిట్యూట్స్. ఎందుకంటే బేసికలీ 1-2 బ్రాంచెస్ ఉంటాయి. అంటే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్. 1-2 ట్రిపుల్ ఐటీస్లో మెకానికల్, ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని కొన్ని ఉన్నాయి. బట్ ప్రధానంగా ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇవి రెండే ఉంటాయి బ్రాంచెస్. సో ఇంటేక్ విల్ బి వెరీ లిమిటెడ్. సో సైజ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ విల్ బి స్మాల్. సో అది కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంటుంది. మనకి ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ అంటే స్ప్రెడ్ ఓవర్ 400-500 acres హ్యూజ్ క్యాంపసెస్ అవి ఉంటాయి. ఇవి చిన్న క్యాంపస్లు అవి ఉంటుంది. సో మీకు ఆ క్యాంపస్ అట్మాస్ఫియర్ అన్నది ఉండదు. బట్ అది పక్కకు పెడితే దే ఆర్ ఆల్ గుడ్ యాజ్ ఫార్ యాజ్ కంప్యూటర్ సైన్స్ ఇస్ కన్సర్న్. సో ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ఈజ్ ఆన్ టాప్. ట్రిపుల్ ఐటీ అలహాబాద్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1999. నేను ఇందాక ప్లేస్మెంట్ విషయం ఆల్రెడీ చెప్పాను. ఇట్ ఈస్ అ డీసెంట్ ఆప్షన్. అండ్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ కంప్యూటర్ సైన్స్, ఓపెన్ కేటగిరీ, జెండర్ న్యూట్రల్ లాస్ట్ ఇయర్ ట్రిపుల్ ఐటీ అలహాబాద్లో ఇట్ వాజ్ 5202. 5202 అంటే మీకు యాక్చువల్లీ ఎన్ఐటి జైపూర్ రేంజ్లో. కాకపోతే నన్ను అడిగితే ప్లేస్మెంట్స్ ఎన్ఐటి ట్రిచీని తలదన్నే ప్లేస్మెంట్స్ ట్రిపుల్ ఐటీ అలహాబాద్లో ఉంటాయి. సో చాలామందికి ఈ ఎన్ఐటి బ్రాండింగ్ చూసుకుంటారు కానీ ఆ ట్రిపుల్ ఐటీలో వచ్చే మనకి ట్రైనింగ్ కానీ ప్లేస్మెంట్స్ కానీ చూడరు. సో ఎన్ఐటి జైపూర్ రేంజ్లో ఉంది క్లోజింగ్ ర్యాంకు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ కంప్యూటర్ సైన్స్ అసలు యాక్చువల్లీ ఎన్ఐటి ట్రిచీ రేంజ్లో ఉంటుంది ఇది. సో ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ఇస్ వన్. నెక్స్ట్ కానీ మిగిలిన ట్రిపుల్ ఐటీస్ మాత్రం ట్రిపుల్ ఐటీ అలహాబాద్ రేంజ్లో ఉండవు. నెక్స్ట్ ఈస్ ట్రిపుల్ ఐటీ గ్వాలియర్. ట్రిపుల్ ఐటీ గ్వాలియర్ ఇస్ ద ఓల్డెస్ట్ ట్రిపుల్ ఐటీ. 1997లో స్టార్ట్ అయింది. ఓల్డెస్ట్ ట్రిపుల్ ఐటీ. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ వాజ్ 8044. ఓపెన్ కేటగిరీ, జెండర్ న్యూట్రల్. ఇక్కడ దిస్ ఇస్ అట్ పార్ విత్ ఎన్ఐటి ఢిల్లీ క్లోజింగ్ ర్యాంక్తో సమానంగా ఉంటుంది. సో బట్ ఇట్ ఈస్ అ డీసెంట్ ఆప్షన్ ట్రిపుల్ ఐటీ గ్వాలియర్. ఆ తర్వాత ట్రిపుల్ ఐటీ లక్నో. ఈ ట్రిపుల్ ఐటీ లక్నో అన్నది నేను ఇందాక చెప్పాను కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో స్టార్ట్ అయింది. ట్రిపుల్ ఐటీ లక్నో స్టార్ట్ అయింది 2016. కానీ ట్రిపుల్ ఐటీ లక్నో ఏంటంటే ట్రిపుల్ ఐటీ అలహాబాద్ కొలాబరేషన్తో స్టార్ట్ అయింది. అంటే ట్రిపుల్ ఐటీ అలహాబాద్ వాజ్ ద మెంటర్ ఇన్స్టిట్యూషన్. సో అందుకోసం అదే రేంజ్లో నడుస్తుంది, అదే బాటలో నడుస్తుంది. ప్లేస్మెంట్స్ కూడా అదే విధంగా ఉంటాయి. సో ట్రిపుల్ ఐటీ లక్నోలో కూడా మంచి ప్లేస్మెంట్స్, రీజనబుల్లీ గుడ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడిచినా కూడా ఇట్ ఈస్, అండ్ రీసెంట్గా స్టార్ట్ అయినా కూడా ఇట్ ఈస్ 3rd ర్యాంక్. అంటే మన ర్యాంకింగ్ ఎలా చెప్పాము, మనం ఎన్ఐటి ర్యాంకింగ్ కానీ ఐఐటి ర్యాంకింగ్ కానీ ట్రిపుల్ ఐటీ ర్యాంకింగ్ కానీ ఏ రకంగా చేస్తాము అంటే వీ విల్ లుక్ ఎట్ ద లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్, జెండర్ న్యూట్రల్, కంప్యూటర్ సైన్స్, ఆల్ ఇండియా కేటగిరీ. సో దాని ప్రకారము సార్ట్ చేసి 5th రౌండ్లో ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగా దాని
బేసిస్ మీద మనము ఈ ర్యాంకింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేశాము. సో దాని ప్రకారము IIIT లక్నో ఇస్ థర్డ్. నెక్స్ట్ IIIT జబల్పూర్. IIIT జబల్పూర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్ట్గా నడిపించేది అండ్ స్టార్టెడ్ ఇన్ 2005 అండ్ ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ 14,757 లాస్ట్ ఇయర్, ఓపెన్ కేటగిరీ, జెండర్ న్యూట్రల్. ఇది ఎన్ఐటీస్తో చూస్తే ఎన్ఐటి రాయ్పూర్ రేంజ్లో ఉంటుంది క్లోజింగ్ ర్యాంక్. కాకపోతే ప్లేస్మెంట్స్ మాత్రం దే ఆర్ మచ్ సుపీరియర్ టు ఎన్ఐటి రాయ్పూర్. సో ఇంకా పైన ఎన్ఐటీస్ రేంజ్లో ఉంటుంది. సో IIIT జబల్పూర్. నెక్స్ట్ ఈస్ IIIT కంచీపురం. IIIT కంచీపురం 2007లో స్టార్ట్ అయింది. IIIT కంచీపురం లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ వాజ్ 18,654. దీనిపైన ఇందాక నేను చెప్పాను కదా IIIT నయా రాయ్పూర్. IIIT నయా రాయ్పూర్ ఏదైతే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పాను కదా, అది ఈ రేంజ్లో ఉందని, అప్రాక్సిమేట్లీ ఈ రేంజ్లో ఉంటుంది. ఇది కంచీపురం రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ IIIT పూణే స్టార్టెడ్ ఇన్ 2016. IIIT పూణే స్టార్టెడ్ ఇన్ 2016. ఆ తర్వాత 2014లో స్టార్ట్ అయింది గౌహాటి, 7th పొజిషన్లో ఉంది. వడోదరా, బరోడా స్టార్టెడ్ ఇన్ IIIT బరోడా వాస్ స్టార్టెడ్ ఇన్ 2013. సో 8th పొజిషన్లో ఉంది. 9th పొజిషన్లో IIIT భోపాల్ 2017లో స్టార్ట్ అయింది. కోటా రాజస్థాన్ 10th పొజిషన్, IIIT కోటా స్టార్టెడ్ ఇన్ 2014. సో టాప్ 10 ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ IIIT సూరత్ స్టార్టెడ్ ఇన్ 2017. IIIT శ్రీ సిటీ, ఇది చిత్తూరు. IIIT శ్రీ సిటీ చిత్తూరు 2014లో స్టార్ట్ అయింది. శ్రీ సిటీ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీ, జెండర్ న్యూట్రల్ 26,444. సో ఒక డీసెంట్ ఆప్షన్. ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ కావాలి అంటే శ్రీ సిటీ ఈజ్ అ డీసెంట్ ఆప్షన్. శ్రీ సిటీ ఈజ్ అండ్ శ్రీ సిటీ చిత్తూరు వెరీ క్లోజ్ టు మెడ్రాస్. సో వాళ్ళకి ఇంటర్న్షిప్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ మెడ్రాస్ క్లోజ్గా ఉంది కాబట్టి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో IIIT శ్రీ సిటీ చిత్తూరు 12th పొజిషన్లో ఉంది. ఆ తర్వాత 13th పొజిషన్లో నాగ్పూర్ ఉంది, స్టార్టెడ్ ఇన్ 2015. ఊనా హిమాచల్ ప్రదేశ్ స్టార్టెడ్ ఇన్ 2015, 14th పొజిషన్లో ఉంది. IIIT సోనేపట్ హర్యానా 2015లో స్టార్ట్ అయింది. IIIT తిరుచిరాపల్లి స్టార్టెడ్ ఇన్ 2014, ఇది తమిళనాడులో ఎన్ఐటి ట్రిచి క్యాంపస్లోనే. ఆ తర్వాత IIIT వడోదరా అంటే ఇందాక చూసాం కదా, IIIT బరోడా, వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ క్యాంపస్ ఇన్ డియూ ఉంది, అది 17th పొజిషన్లో ఉంది. ఆ తర్వాత IIIT రాంచీ 18th పొజిషన్లో ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ IIIT కర్నూల్. ఈ IIIT కర్నూల్ అన్నది రీసెంట్గా స్టార్ట్ అయింది. IIIT కర్నూల్ స్టార్టెడ్ ఇన్ 2016 అండ్ ఇది రన్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ప్లేస్మెంట్స్ కూడా రీజనబుల్లీ గుడ్ ఉన్నాయి ప్లేస్మెంట్స్ కర్నూల్లో. రీసెంట్ అంటే ఈ మధ్య కొంచెం లైమ్ లైట్లోకి వచ్చింది, దో ఇట్ స్టార్టెడ్ ఇన్ 2016. అది 19th పొజిషన్. అండ్ 20th పొజిషన్ IIIT రాయచూర్. తర్వాత మనకి ఇంకో 6 ఆప్షన్స్ ఉన్నాయి. IIIT కొట్టాయం కేరళ, IIIT ధార్వాడ్ కర్ణాటక, IIIT అగర్తల, IIIT భగల్పూర్, IIIT కళ్యాణి, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. అండ్ IIIT ఇది మణిపూర్, సేనాపతి అంటే మణిపూర్, IIIT మణిపూర్ అది 26th పొజిషన్లో ఉంది. IIIT మణిపూర్ స్టార్టెడ్ ఇన్ 2015. సో ఈ నార్త్ ఈస్ట్ ఇది అగర్తల, మణిపూర్ అనేది మీరు కొంచెం ఆలోచించి తీసుకోవాల్సింది. అలాగే కళ్యాణి కానీ, ధార్వాడ్ కానీ, కొట్టాయం కానీ, భగల్పూర్ కానీ, ఇవన్నీ మీకు వేరే ఆప్షన్స్ లేకపోతే ఇవి తీసుకోవాలి. బికాస్ దీస్ ఆర్ ఆల్ ఇన్ యూనో ఆ లొకేషన్స్ కూడా అంత పెద్ద ఇంపార్టెంట్ లొకేషన్స్ కాదు. అక్కడ మీకు ప్లేస్మెంట్స్ అవి దొరకడం అంటే కష్టము. సో అవన్నీ మీరు ఆలోచించి తీసుకోవాలి. ఈ 21 to 26, ఫర్ ఎగ్జాంపుల్ 21 క్లోజింగ్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ వాజ్ 34,282 ఇన్ జెండర్ న్యూట్రల్. అలాగే మణిపూర్ చూస్తే క్లోజింగ్ ర్యాంక్ 50,000 జెండర్ న్యూట్రల్, 50,000 ఓపెన్ కేటగిరీలో ఆల్మోస్ట్ 50,500కి వచ్చింది. బట్ ఇవన్నీ వీటన్నిటికీ చూస్ చేసుకునే బదులు మన టాప్ 10లో, లోకల్ టాప్ 10లో కంప్యూటర్ సైన్స్ తీసుకోవడం బెటర్ నన్ను అడిగితే. బట్
బేసికలీ మీకు జస్ట్ గివ్ యూ అ పర్స్పెక్టివ్ హౌ ఇట్ ఈస్ ఈ 26 ట్రిపుల్ ఐటీస్ ర్యాంకింగ్ ఈ విధంగా ఉంది. సో ట్రిపుల్ ఐటీస్ మీరు తప్పకుండా మీరు చాయిసెస్ కన్సిడర్ చేస్తున్నప్పుడు, స్పెషలీ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, మీరు యూ షుడ్ ఇంక్లూడ్ దిస్ ఇన్ యువర్ లిస్ట్ ఆఫ్ చాయిసెస్. అండ్ డెఫినెట్గా మీకు వచ్చే ఎన్ఐటీస్ కన్నా నన్ను అడిగితే ఈ ట్రిపుల్ ఐటీస్ విల్ బీ ఇన్ అ స్లైట్లీ బెటర్ పొజిషన్, ఆఫరింగ్ యూ బెటర్ కోచింగ్. ఎందుకంటే వాళ్ళకి ఫోకస్ కంప్యూటర్ సైన్స్లో ఉంటుంది, బెటర్ ట్రైనింగ్ అండ్ బెటర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో బెటర్ ప్లేస్మెంట్. స్పెషలీ ఈ టాప్ 5 ట్రిపుల్ ఐటీస్ ఏవైతే ఇందాక చెప్పానో అవి డెఫినెట్లీ ప్లేస్మెంట్స్ వైజ్ దే ప్రొవైడ్ అ బెటర్ ఆల్టర్నేటివ్. కాకపోతే క్యాంపస్ అట్మాస్ఫియర్ అన్నది మీకు కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంటుంది కంపేర్ టు ఎన్ఐటీస్, హ్యూజ్ క్యాంపస్ అండ్ ఆల్ దట్. అవి మీకు ఈ ట్రిపుల్ ఐటీస్లో ఉండవు. బట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కొంచెం సీరియస్గా ఆలోచించవలసిందే. సో దిస్ ఇస్ అబౌట్ ట్రిపుల్ ఐటీస్ as far as JOSA కౌన్సిలింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ఐఐటి ర్యాంకింగ్ అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ JOSA కౌన్సిలింగ్.